మరో 3 నెలలు అయితే 3 ఏళ్లు పూర్తవుతుంది యుద్ధానికి. క్షిపణి దాడులకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక యుక్రెయిన్ రెచ్చిపోతోంది. రష్యా కూడా తగ్గేదేలే అంటోంది. దీంతో పరిస్థితులు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతున్నాయి. ముఖ్యంగా యుద్ధం ఉధృతంగా సాగుతున్న వేళ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అలా చేస్తే యుద్ధం ఆపేస్తామని విచిత్రమైన డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చారు. మరి అది సాధ్యమేనా? జెలెన్స్కీ మాటలకు అర్థం ఏంటి? రష్యా యుక్రెయిన్ యుద్ధం 3 ఏళ్లుగా సాగుతూనే ఉంది. జెలెన్స్కీ మాటలతో ఈ యుద్ధం ముగిసే పరిస్థితులు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. యుక్రెయిన్ సైనికులు చాలా మంది తమకి వార్ వద్దు అంటూ యుద్ధ భూమి నుంచి పరుగులు తీస్తున్నారు. 2022 ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మంది సైనికులు సైన్యం నుంచి పారిపోయినట్లు అంచనా. కొంతమంది విధులకు డుమ్మా కొట్టి పరారవ్వగా మరికొందరు అనారోగ్య కారణాలతో సెలవులు పెట్టి తిరిగి విధుల్లోకి చేరడం లేదు. దీంతో సైనికుల సంఖ్య బాగా తగ్గుతోంది. తమకు సరిపడా ఆయుధ సంపత్తి కూడా లేదన్నది సైనికుల ఆవేదన. గత 6 నెలలుగా పరిస్థితి మరింత దారుణంగా మారినట్టు తెలుస్తోంది. దీంతో భూతల దాడిలో ఆ దేశం మరింత బలహీనంగా మారుతోంది. దీంతో ఉహెల్దర్ వంటి కీలక భూభాగాలను యుక్రెయిన్ కోల్పోవాల్సి వచ్చింది. రష్యాతో యుద్ధం మొదలైనప్పటి నుంచి యుక్రెయిన్ సైన్యం వీక్ అవుతూనే ఉంది. ఇకటు రష్యా మాత్రం రోజురోజుకు దూకుడు పెంచుతోంది. ఇది కూడా యుక్రెయిన్ ను టెన్షన్ పెడుతోంది. రష్యా దాడులు భయానకంగా ఉండడంతో వాటిని తట్టుకుని ఎదురుదాడి చేసే వనరులు యుక్రెయిన్ దగ్గర కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. రష్యా 50 షెల్స్ ప్రయోగిస్తే యుక్రెయిన్ కేవలం 1 షెల్ మాత్రమే అటాక్ చేసే పరిస్థితి. మామూలుగా సైన్యం కంపెనీల్లో 120 మంది సైనికులు ఉంటారు. అలాంటిదిప్పుడు యుక్రెయిన్ సైన్యం ఒక్కో కంపెనీలో ఆ సంఖ్య కేవలం 10కి పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల మధ్య యుద్ధాన్ని కంటిన్యూ చేయడమంటే అది సాధ్యమయ్యే పని కాదన్నది యుక్రెయిన్ సైనికుల మాట. దీంతో జెలెన్స్కీ కూడా ఆలోచనలో పడ్డారా? అందుకే యుద్ధం నుంచి బయటపడాలని ఆలోచిస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. మనం ఎంతకాలం ఇలా సాగిస్తాం? ఎన్నో వేల మంది మన సోల్జర్స్ చచ్చిపోయారు. మనకి సపోర్ట్ కూడా చేసే వాళ్ళకి అలసట వస్తుంది. ఇంకో పక్కన డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ, ఆయన ఏదో ఇది ఆప్ చేసేయాలి, నాకు అనవసరం, నేను సాయం చేస్తా అంటున్నాడు, చేయనంటున్నాడు. జనవరి 20కి ఆయన అధికార కుర్చీలోకి వస్తాడు. సో జనవరి 20 లోపల జెలెన్స్కీ చేసే పనంతా చేసేయాలి. లేకపోతే ట్రంప్ ప్రెసిడెంట్ కుర్చీ మీద కూర్చున్నాక ఆయన ఫోర్స్తో అవుతే నిరసన పడతాడు. కాబట్టి మనకి డిసెంబర్ నెలలో జెలెన్స్కీ ఏదో రకంగా ఆఫర్ చేసి యుద్ధం ఆఫ్ చేయడానికి ట్రై చేస్తాడు. యుక్రెయిన్ సైన్యం ఇంత వీక్ గా ఉంటే రష్యా మాత్రం దాడులను డబుల్ చేసినట్లు కనిపిస్తోంది. ఎప్పుడైతే క్షిపణి దాడులకు అమెరికా అనుమతిచ్చిందో అప్పట్నుంచి రష్యా మరింత ఘాటుగా రియాక్ట్ అవుతోంది. డ్రోన్లు, క్షిపణులతో యుక్రెయిన్ మీద విరుచుకుపడుతోంది. యుక్రెయిన్ మౌలిక సదుపాయాల మీద దాడులు చేస్తోంది. రష్యా దూకుడును కంట్రోల్ చేసే స్థాయి సామర్థ్యం యుక్రెయిన్ దగ్గర కనిపించడం లేదు. ఓవైపు అమెరికా అధ్యక్షుడు మారడం, మరోవైపు సైన్యం వీక్ కావడం, ఇంకోవైపు రష్యా దూకుడు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇక చాలు అనే ఆలోచనతో ఉన్న జెలెన్స్కీ ఎలాగోలా యుద్ధం నుంచి బయటపడాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆయన మాటలతో అర్థమవుతోందనే చర్చ జరుగుతోంది. అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్తో చర్చలకు తాను సిద్ధమేనని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఇప్పుడు అటు ఇటుగా జెలెన్స్కీ అదే మాట అన్నారు. దీంతో రష్యా యుక్రెయిన్ యుద్ధానికి తెరపడవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య శత్రుత్వానికి ఎండ్ కార్డు వేస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు జెలెన్స్కీ కూడా కొత్త ప్రతిపాదనలతో కాల్పుల విరమణకు ఓకే చెప్పడంతో యుద్ధం ముగిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జెలెన్స్కీ మాటలు, పెడుతున్న డిమాండ్లు చూస్తుంటే యుద్ధం నుంచి ఎలా అయినా తప్పుకోవాలి అన్నట్లుగా కనిపిస్తున్నారు. ట్రంప్ గద్దెనెక్కడమే ఈ పరిస్థితికి కారణమా, లేదంటే 3 ఏళ్ల యుద్ధం మిగిల్చిన నష్టమా? రష్యా దూకుడుతో టెన్షన్ పడుతున్నారు. అసలు యుద్ధం నుంచి తప్పుకోవాలన్నట్లుగా జెలెన్స్కీ ఎందుకు మాట్లాడుతున్నారు? రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోనుందా?
జెలెన్స్కీ స్టేట్మెంట్ తో వార్లో కొత్త ట్విస్ట్. అలా చేస్తే యుద్ధం ఆపేస్తానంటున్న జెలెన్స్కీ విచిత్రమైన డిమాండ్తో కొత్త రచ్చ. అసలు జెలెన్స్కీ మాటలకు అర్థమేంటి? రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలై 3 ఏళ్లు కావస్తోంది. 2 దేశాలు తగ్గేదలే అంటున్నాయి. అమెరికా ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ తో క్షిపణి దాడులతో యుక్రెయిన్ రెచ్చిపోతోంది. అయితే రష్యా కూడా తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అవుతోంది. యుక్రెయిన్ క్షిపణి దాడులతో రెచ్చిపోతున్న వేళ అత్యంత అణుశక్తి బలమున్న రష్యా ఏం చేయబోతోంది? వార్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంటుందా అనే భయాలు కనిపిస్తున్న వేళ యుద్ధంలో కొత్త మలుపు కనిపించింది. తమ దేశాన్ని నాటోలో చేర్చుకుంటే రష్యా యుద్ధంలో కీలక దశ ముగిసిపోతుందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక ప్రకటన చేశారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన సరిహద్దులతో కూడిన తమ భూభాగం మొత్తాన్ని, అంటే రష్యా ఆక్రమిత ప్రాంతాలతో కలిపి నాటోలో చేర్చుకోవాలని, అప్పుడు కాల్పుల విరమణకు అంగీకరిస్తామని, యుద్ధం ఆపేస్తాం అన్నట్లుగా జెలెన్స్కీ ప్రకటన చేయడం ఆసక్తి రేపుతోంది. పశ్చిమాసియాలో ఓ ఒప్పందం సక్సెస్ అయింది. రష్యా యుక్రెయిన్ విషయంలోనూ అలానే జరిగితే బాగుంటుందని ప్రపంచం అనుకుంటున్న సమయంలో జెలెన్స్కీ మాటలు హాట్ టాపిక్ అవుతున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలై 1000 రోజులు దాటినా పరిస్థితులు అలాగే ఉన్నాయి. యుక్రెయిన్లోని కీలక నగరాలను టార్గెట్ చేసుకుంటూ రష్యా బాంబులు, క్షిపణుల దాడి చేస్తోంది. రీసెంట్ గా ఆ దేశ విద్యుత్ ఉత్పత్తి స్థావరాలపై మిస్సైల్స్, డ్రోన్లతో రష్యా దాడి చేసింది. దీంతో యుక్రెయిన్ మొత్తం అంధకారంగా మారింది. దాదాపు 10 లక్షల మందికి పైగా జనాలు చీకట్లోనే గడపాల్సి వస్తోంది. యుక్రెయిన్ కూడా రష్యాకు ధీటుగా బదులిస్తోంది. మొదట్లో చిన్నగా మొదలైన ఈ యుద్ధం ప్రస్తుతం పీక్ కి చేరుకుంది. ఇలాంటి సమయంలో యుద్ధం ఆపేందుకు రెడీ కాకపోతే కండిషన్స్ అప్లై అన్నట్లుగా జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. రష్యాతో యుద్ధం మొదలైన తరువాత యుక్రెయిన్ కు అమెరికా కొన్ని విషయాల్లో అండగా ఉంటూ వస్తోంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ యుక్రెయిన్ కు సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు. దీంతో ఇప్పుడు జెలెన్స్కీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్త చర్చకు కారణం అవుతోంది. యుద్ధం నుంచి ఎలాగైనా తప్పుకోవాలని జెలెన్స్కీ అనుకుంటున్నారా అనే చర్చ జరుగుతోంది. ఆయన మాటలకు అర్థం ఇదే అనే చర్చ కూడా జరుగుతోంది. నిజానికి ఇలాంటి డిస్కషన్ వెనుక బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. యుద్ధంలో యుక్రెయిన్ ముందు కనిపిస్తున్నా నిజానికి చక్రం తిప్పుతోంది, బలం అందిస్తోంది అమెరికాని. అలాంటి అమెరికాలో ఇప్పుడు అధికారం మారింది. ట్రంప్ విజయంతో యుక్రెయిన్ కు అందే సాయం తగ్గే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. పైగా 3 ఏళ్లుగా యుద్ధంలో ఉండి సైన్యం కూడా వీక్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధం నుంచి తప్పుకోవడమే బెటర్ అన్నట్లుగా జెలెన్స్కీ తీరు కనిపిస్తోంది. విచిత్రమైన డిమాండ్లు తెర మీదకు తీసుకొచ్చి పరోక్షంగా చెప్పాలనుకుంటోంది అదే అనే చర్చ జరుగుతోంది. ఒక్కరోజులో యుద్ధం ఆపేస్తానని ట్రంప్ అంటున్నారు. ఇప్పటికే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా సిద్ధమైపోయిందని టాక్. యుక్రెయిన్ విషయంలోనే ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో జెలెన్స్కీ ముందుగానే అలర్ట్ అయ్యారని పైకి గంభీరంగా కనిపిస్తున్నా అది మేకపోతు గాంభీర్యమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక యుక్రెయిన్కే యుద్ధం ఆప్ చేయాలని లేదు, రష్యాకు కూడా యుద్ధం ఎలాగైనా ఆప్ చేయాలి, కొంచెం రెస్పెక్ట్తో బయటకు రావాలి అని తీవ్ర ప్రయత్నం ఉన్నది. కాబట్టి మనం చూడవలసింది ఎలాగంటే ఇప్పుడు కొన్ని డిమాండ్స్ 2 సైడ్లు చేస్తారు, 2 సైడ్లు కొన్ని ఒప్పుకోరు. కానీ నెగోషియేటింగ్కి వచ్చాక ఇవన్నీ మొదలు పెట్టి శాంతి టాక్స్కి వచ్చాక ఇది ఎలా చేయాలి ఆలోచనలు వస్తాయి. సో జెలెన్స్కీ చెప్పిన మాటలన్నీ మనం ఒక నెగోషియేటింగ్ స్టాన్స్గా తీసుకోవాలి. యుక్రెయిన్ ను నాటోలో చేర్చుకుంటే రష్యా ఆక్రమించిన భూభాగాన్ని దౌత్య మార్గాల ద్వారా తిరిగి పొందే అవకాశం ఉంటుందన్నది జెలెన్స్కీ అభిప్రాయం. అయితే తన సూచనను పరిగణలోకి తీసుకోవడం కష్టమేనని, ఇప్పటి వరకు నాటోలోని ఏ దేశము తమకు ఏ విధమైన హామీ ఇవ్వలేదని ఆయన అంటున్నారు. ఇక ట్రంప్ సమాధానం కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారని, యుద్ధం ముగింపు కోసం ఓ కొత్త విధానాన్ని కనుక్కోవాలి అంటూ జెలెన్స్కీ చెప్పుకొచ్చారు. అంటే యుద్ధాన్ని ఆపేందుకు జెలెన్స్కీ అన్ని రకాలుగా సిద్ధం అయినట్లు కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తరువాత గాని ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు.